హాయ్ హలో ఎస్పెషలీ గుజరాత్ ట్రిప్లో నాతో వచ్చిన మా గ్రూప్ మెంబర్స్ అందరికీ హాయ్. ఈ వీడియో పెడతానని మీకు ప్రామిస్ చేశాను కదా, అందుకే కొంచెం టైం తీసుకొని మీకోసం మనందరి కోసమని ఈ వీడియో చేశాను. సో ఐ థింక్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూకి వెళ్ళాం కదా, అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో అక్కడిది ఫస్ట్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం. అది చూడాలని నాకు మోదీ గారు ఇనాగ్రేషన్ చేసినప్పటి నుంచి నాకు ఆ కోరిక అన్నమాట, ఆ స్టాచ్యూ చూడాలి, అక్కడ అన్నీ చూడాలని. సో ఇక్కడ వెయిటింగ్ రూమ్ అండి, ఇక్కడ మేము అందరము వెయిట్ చేస్తున్నాము, టికెట్ తీసుకున్నాము, అందరము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. స్పెషల్గా ఇక్కడ ఏం తెలుసా అండి, తినే వస్తువులు ఏవి కూడా మనం తీసుకెళ్ళొద్దు, వాటర్ బాటిల్స్ కూడా మనం తీసుకెళ్ళొద్దు, అన్నీ బస్సులో పెట్టేసి రావాలి. లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు మన బ్యాగ్లో ఉన్నవన్నీ తీసి డస్ట్బిన్లో పడేస్తారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మేము ఇక్కడ అందరము వెయిట్ చేస్తున్నాము, మా క్రూ మెంబర్స్ అందరూ నాకు హాయ్ చెప్తున్నారు చూడండి నవ్వుకుంటూ. ఇది మా లాస్ట్ డే అండి, ఆల్మోస్ట్ లాస్ట్ డే, అంటే 17th సెప్టెంబర్. తర్వాత నెక్స్ట్ డే 18th సెప్టెంబర్కి మేము షాపింగ్ చేసాము. సో కానీ 17th సెప్టెంబర్ది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇక్కడ అందరము మేము వెయిట్ చేస్తున్నాము. ఒక బస్సు వస్తుందండి, ఎలక్ట్రిక్ వెహికల్, ఆ బస్సులో మమ్మల్ని అందరినీ తీసుకెళ్తారు, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆల్మోస్ట్ మేము ఒక 7 days గుజరాత్ మొత్తం ట్రావెల్ చేసి ఇది మా లాస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మేము వచ్చాము. హాల్లో అన్నీ డిస్ప్లే చేసి ఉంచారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి మీరు చూస్తారు అని, దాని గురించే నేను చూపిస్తున్నాను. అందరూ బాగా హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. బస్సు రావడానికి వెయిట్ చేస్తున్నాం, కానీ ముచ్చట్లు బాగా పెట్టుకుంటూ అందరం నవ్వుకుంటూ వెయిట్ చేస్తున్నాము. కానీ 22 మందితో వెళ్ళినప్పుడు బోర్ కొట్టడం అనేది ఉంటుందా చెప్పండి? అస్సలు ఉండదు కదా. ఇక్కడ ఒక టీవీ పెట్టారండి, దాంట్లో అన్నీ డిస్ప్లే చేస్తున్నారు. మనం ఇక్కడ ఏమేం చూడాలి, ఏమేం చూడగలము, మనకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ చూడొచ్చు. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఒక 1 day మొత్తము గడిపితే కూడా కంప్లీట్గా మనము మొత్తం చూసామనే తృప్తి కూడా మనకు ఉండదండి, అంత పెద్దగా ఉంది. అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. అంటే మనది ఏమంటారు, ఇది ఆయుర్వేదం గురించి ఉంది, యోగా గురించి ఉంది, ప్లస్ హ్యాండ్లూమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ చూసారా, ఎలక్ట్రిక్ ఆటోస్ అండి, పింక్ కలర్వి. ఇదేమో ఎలక్ట్రిక్ వ్యాన్. మనం బస్సులో వెళ్ళిన తర్వాత ఒక దగ్గర డ్రాప్ చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఎలక్ట్రిక్ వ్యాన్లో వెళ్ళాలి. ఈ విషయాలన్నీ మాకు టీవీలో చూపిస్తున్నారు, అది చూసుకుంటూ మేము స్పెండ్ చేసాము. ఎట్ లాస్ట్ చూసారా, బస్సు వచ్చేసింది, బస్సులో ఎక్కి కూర్చున్నాము, అండ్ వీఆర్ రెడీ టు గో. సో చుట్టుపక్కల మొత్తం చూసుకుంటూ వెళ్ళామండి. చాలా చాలా బాగుంది. ఎంత మంచి సీనరీస్ అంటే అసలు చెప్పొద్దు, చాలా నచ్చింది నాకైతే. ఈ ఏరియా మొత్తం అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టుపక్కల ఏరియా మొత్తము 24 ఎకరాలలో ఆక్యుపై అయి ఉంది. అంటే చుట్టుపక్కల అన్నీ చుట్టుపక్కల మొత్తం చెట్లు, కొన్ని ఆయుర్వేద చెట్లు, ఇవన్నీ డెవలప్ చేశారు, పెంచారు. సో మొత్తం ఏరియా మాత్రం చాలా చాలా అందంగా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు అంటే అసలు మనము చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత బాగుంది. సో ఇది మొత్తము 24 ఎకరాలలో ఉంది. మధ్యలో ఒక స్టాచ్యూ మాత్రము 4.7 acres
ఆక్యుపై అయ్యి ఉంది. అంటే ఆ స్టాచ్యూ, దాని చుట్టుపక్కల మ్యూజియం కానీ, మనము వెళ్ళడానికి ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ అరేంజ్ చేసిన ఏరియా ఒక 4.7 acres. ఇది మొత్తం అంటే ఈ రోడ్లు, మనం వెళ్ళడానికి చుట్టుపక్కల చెట్లు ఇవంతా ఒక 24 acresలో ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ నది అంటే చుట్టుపక్కల కొండలు, పెద్ద పెద్ద కొండలు, దాని మధ్యలో నది మధ్యలో స్టాచ్యూ. అది చూడాలే కానీ చెప్పడానికి వర్డ్స్ చాలవు. మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. చాలామంది ఏమనుకుంటారంటే మనము టికెట్ కొనేటప్పుడు కొంచెము అక్కడెక్కడ చూస్తుంటాం, స్టాచ్యూ ఎక్కడుంది చూద్దాము కనిపిస్తుందా అని. అస్సలు కనిపించదు. టికెట్ కొనుక్కోవాలి, లోపలికి వెళ్ళాలి, బస్ ఎక్కాలి, బస్సులో ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఒక్కసారి మనకి చిన్నగా కనపడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు స్టాచ్యూ కొంచెంగా కనపడడం స్టార్ట్ అవుతాయి ఇంకొంచెం సేపట్లో. అంతేకాని బయట నుంచి చూస్తే మాత్రం మీకు స్టాచ్యూ అస్సలు కనపడదు. అది అన్నమాట. ఇంకొకటి నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనం తినడానికి ఏమీ తీసుకెళ్ళలేము. తాగడానికి వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ మనం బస్లోనే పెట్టేసి రావాలి, లేకపోతే మన ఓన్ వెహికల్స్లో పెట్టాలి. అక్కడెక్కడ వాళ్ళు పెట్టుకోరు, మనకు హెల్ప్ చేయరు. అది మొత్తం డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. సో వేస్ట్ ఆఫ్ ఫుడ్ అవుతుందన్నమాట. అందుకే మేమందరము ఏమీ తీసుకెళ్ళలేదు, జస్ట్ మాట్లాడుకుంటూ అలా చుట్టుపక్కల చూసుకుంటూ బస్లో వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్ని మేము వెళ్తున్నాము, ఇంకొన్ని మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే స్టాచ్యూ చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ కొండలు, సీనరీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత వెదర్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి వెదర్ కూడా చాలా మంచిగా అనిపించింది. మనం ఎక్కువ దూరము నడవాల్సిన అవసరం కూడా ఉండదు. మ్యాక్సిమం మనం వెహికల్స్లో వెళ్తాము, లేకపోతే కొంచెం దూరం ఒక 10-20 అడుగులు వేయగానే మనకు ఎస్కలేటర్స్ కనిపిస్తాయి, అక్కడ వెళ్ళొచ్చు. సో ఎంత సీనియర్ సిటిజన్స్ అయినా సరే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. బస్సులో కూర్చొని చుట్టుపక్కల చూస్తూ ఉంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో మనకు తెలియదు. ఇది మామూలుగా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇటువంటి సీనరీస్ అస్సలు చూడలేం మనం. ఇప్పుడు చూసారా, ఇంత దూరం వచ్చినాక మనకు స్టాచ్యూ కనపడడం స్టార్ట్ అయ్యింది. అంటే మనం బస్సు ఎక్కి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాతనే మనకి స్టాచ్యూ అనేది కనపడుతుంది. అది కూడా క్లియర్గా కనపడదు. జస్ట్ అక్కడ మనకు స్టాచ్యూ ఉందని మనకి ఇలా మీకు ఎలా కనపడుతుందో మాకు బస్సులో కూర్చున్న వాళ్ళకు కూడా అంతే కనపడింది. క్లియర్గా మనకి దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు డీటెయిల్డ్గా మనకు ప్రతిదీ, విగ్రహంలోని ప్రతి డీటెయిల్ మనకు క్లియర్గా కనపడుతుంది. అక్కడ కొండల మధ్యలో మబ్బులు వేసుకున్నట్టు అక్కడ చాలా అంటే ఎలా చెప్పాలి, జస్ట్ ఇట్లా మస్కగా కనపడుతుంది అనమాట. సో ఇలా నేను అంటే కెమెరాలో తీసానండి, లాంగిట్యూడ్లో తీసాను. అంటే లాటిట్యూడ్లో కంప్లీట్గా విగ్రహం పడట్లేదు. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం మనకి లాటిట్యూడ్లో కనపడుతుంది. ఇది అన్నమాట. ఇక్కడ మేము బస్సు దిగి మళ్ళీ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యానమాట. ఇక్కడ అందరం బస్ దిగి ఇక్కడ మనకు దూరం నుంచి స్టాచ్యూ కనపడుతుంది కదా, అక్కడ అందరం నిల్చొని ఫోటోలు తీసుకుంటున్నాము, వీడియోలు తీసుకుంటున్నాము. వీళ్ళందరూ మా గ్రూప్ మెంబర్స్ అన్నమాట, క్రూ మెంబర్స్. వీళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. అందరినీ అక్క అనడము, అన్నయ్య అని పిలవడము. కపుల్స్ వచ్చారు కొంతమంది నాలాగా సింగిల్. ఇక్కడ చూసారా ఆరెంజ్ కలర్ శారీ, ఈమె పేరు రోజా అనమాట. తిని కూడా సింగిల్గా వచ్చింది. ఇంకొకటి ఇక్కడ కూలింగ్ గ్లాసెస్ కనిపించి మీకు గ్లిమ్స్ లాగా కనపడుతుంది కదా, తను మా గ్రూప్ లీడర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో శారీ, పింక్ బార్డర్. తిను మా గ్రూప్ లీడర్ నీలిమ అక్క. సో తను అందరినీ గైడ్ చేస్తుంది చాలా పేషెన్స్తోన.
సో నీలిమక్క మమ్మల్ని అందరినీ, అంటే మా లీడర్ మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నారు. తను అందరినీ టైంకి రమ్మనడము, మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎన్ని గంటలకు విజిట్ చేయాలి, ఎన్ని గంటలు ఎంతసేపు మనము లోపల స్పెండ్ చేసి ఏ టైంకి మనం రావాలనేది తను ఒక టైం టేబుల్ తయారు చేసి మాకందరికీ గైడ్ చేశారు. ట్రూలీ అండి, తను గైడ్ చేయడం వల్లనే మేము ఈ ట్రిప్ చాలా సులువుగా, అంటే ఏ ఆటంకం లేకుండా ప్రతిదీ చూడగలిగాము, అన్నీ సరిగ్గా చేయగలిగాము. మేము నిజంగా అండి గ్రూప్ లీడర్కి చాలా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ తను అందరినీ పంపించేసి లాస్ట్లో తను బస్ ఎక్కడం కానీ ఏదైనా సరే, ఫుడ్ దగ్గర కూడా అందరూ తిన్న తర్వాత తను లాస్ట్లో తింటారు. ఇలా ప్రతిదీ అందరూ వచ్చారా లేదా అని చూసుకోవడము, ప్రతి మెంబర్ని కనిపెట్టుకొని ఉండడము, ఇలా తను చేసిందండి. చాలా పేషెన్స్ కావాలి. కానీ అసలు ఏంటంటే అందరి గురించి తను ఆలోచిస్తుంది, కానీ తన గురించి తను కొంచెం తక్కువగా ఆలోచించింది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తను బ్యాగ్లో ఫుడ్ ఐటమ్స్ కొన్ని పెట్టుకొచ్చింది. అయితే చెకింగ్ దగ్గర వాళ్ళన్నీ తీసి చెత్తబుట్టలో పడేశారు. అక్కడ నాకు చాలా బాధేసింది. ఫుడ్ కదండి, వేస్ట్ చేయకూడదు. తను లాస్ట్లో వచ్చింది, తన బ్యాగ్లో ఉన్న ఫుడ్ మొత్తము కాకరా, మేము గుజరాత్లో కాకరా అని స్పెషల్ ఐటమ్, గుజరాత్ ఐటమ్ కొనుక్కున్నాము. అది బ్యాగ్లో ఉన్నింది, చూసుకోలేదు తను. అది చెత్తబుట్టలో పడేశారు సెక్యూరిటీ వాళ్ళు. అది చెప్తూ ఉందన్నమాట మాకు. సో అందరూ వెళ్ళిపోయారు. నేను, అక్క, ఇంకొంతమంది 5-6 మంది మిగిలాము. మేము ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాము. సో అదనమాట సంగతి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ రాగానే మేము కూడా ఎక్కి వెళ్తాము అన్నమాట. మాకు మ్యూజియం దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మనము, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియం ఉంటుంది, తర్వాత 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్ తర్వాత పైన స్టాచ్యూ అనేది ఉంచారనమాట. అక్కడ స్టాచ్యూ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో మేము ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్కాము. ఇక్కడ పక్కన చూసారా, లాస్ట్కి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. తను నా రూమ్మేట్ అనిత అన్నమాట. మేమిద్దరం 7 days చాలా, అంటే కోఆపరేటివ్గా, చాలా పేషెన్స్గా నేనిద్దరం కలిసి ఉన్నాము. ఎప్పుడు మాకు ఏ కంప్లైంట్ రాలేదు. నాకు మంచి రూమ్మేట్ దొరికింది. ట్రూలీ అండి, రూమ్మేట్స్ కూడా మనకి అనుగుణంగా, అంటే మన సాఫ్ట్గా ఈ జర్నీ జరగడానికి రూమ్మేట్స్ కూడా మనకు సహకరిస్తేనే మన జర్నీ చాలా సులభంగా జరుగుతుంది. తను నాకు అంతగా సహకరించింది. సో ఇప్పుడు మేము వెహికల్ దిగాము. ఫస్ట్ ఎస్కలేటర్ ఎక్కామండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 4 ఎస్కలేటర్స్ ఉన్నాయి. 4 ఈజీగా వెళ్ళొచ్చు. ఎంత పెద్ద వాళ్ళైనా, సీనియర్ సిటిజన్స్ అయినా ఈజీగా వెళ్ళొచ్చు. కొంచెం దూరం నడవగానే మనకు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇంకొక ఎస్కలేటర్స్, ఇట్లా ప్రతి చోట మనకి సులువుగా మనము విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇవంతా మేము చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఎట్ ద సేమ్ టైం నేను రికార్డ్ చేసుకుంటూ, అక్క నా వెనకాలే వస్తుంది. అందరినీ ముందర పంపించి అక్క వెనకాల లాస్ట్కి వస్తుంది అనమాట. నేను అక్కతో పాటు నేను వస్తున్నాను. సో ఇదన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎస్కలేటర్ ఉంది, అది కూడా ఎక్కేసి మళ్ళీ తర్వాత 4th ఎస్కలేటర్ మనం ఎక్కగానే మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. చుట్టుపక్కల చూడండి, డ్యామ్ ఉంది. డ్యామ్ నర్మదా నది పైన కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్, ఇదంతా డీటెయిల్డ్గా రికార్డ్ చేసుకున్నాం మేము. ఐ థింక్ ఇది లాస్ట్ ఎస్కలేటర్ అనుకుంటాను. సో మనం ఎస్కలేటర్ ఎక్కుకుంటూ కూడా మన చుట్టుపక్కల స్టాచ్యూ చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఇంకా తర్వాత అక్కడున్న డ్యాము, నర్మదా నది చూసుకుంటూ, కొండలను చూసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అసలు మనకి ఏ మాత్రం అలసట అనేదే మనం ఎలా వెళ్ళామనేది, అలసట అనేది తెలియకుండా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక ఎస్కలేటర్ ఉందన్నమాట. ఇది ఒక్కటి ఎక్కితే మనం ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. చూసారా, అక్కడ డ్యామ్ కనిపిస్తుంది. నర్మదా నది పైన ఆ డ్యామ్
కన్స్ట్రక్షను అసలు ఎంత మంచి ఐడియాతోన ఎంత కష్టపడ్డారంటే ఇది నిజంగా అండి మనం చూడడానికి 2 కళ్ళు కూడా చాలా అనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ. అసలు విగ్రహం చూడగానే ఫస్ట్ నాకు వచ్చింది వావ్ అనే వర్డ్. అండ్ దెన్ ఓ మై గాడ్, ఎంత డీటెయిల్డ్గా కాలి, వేళ్ళు, నెయిల్స్, గోర్లు కూడా డీటెయిల్డ్గా వాళ్ళు పెట్టారండి. నిజంగా అసలు అది చాలా కష్టమైన పని. చూడండి, చెప్పులు, ఆయన వేసుకునే చెప్పులు ప్రతిదీ డీటెయిల్గా, చెప్పుల పైన స్టిచ్ చేసిన దారం కూడా అక్కడ చెక్కడం జరిగింది, అంటే అది చేయడం జరిగింది. పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే పాదాలు నిజంగా అండి, ఆయన ఆ మహానుభావుడికి ఇలా మనము చేయడం అనేది నిజంగా అసలు దిస్ ఈజ్ ద థింగ్. మనం ఆ విగ్రహం తయారు చేయడం అంటే ఆయన మన కోసం ఎంత కష్టపడ్డాడు. మొత్తము ఇప్పుడు మన దేశం అన్ని స్టేట్స్ యునైటెడ్గా ఉందంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్లనే. ఇంకా స్పెషల్గా బీయింగ్ తెలంగాణ గర్ల్, తెలంగాణ ఉమెన్, నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగింది తెలంగాణ కంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్లనే. ఐరన్ మ్యాన్ అంటే ఐరన్ మ్యాన్, ఆయనకు ఇలా విగ్రహం కట్టడం అంటే కరెక్ట్, అంటే ఆయన చేసిన దానికి సరైన గౌరవం మనం ఇక్కడ ఇస్తున్నాము అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అండి. ఐ థింక్ అందరూ చూడాలి, ప్రతి ఇండియన్. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్ళి ఒకసారి చూడాలి అని నాకు అనిపిస్తుంది. అంత బాగుందండి ఆ ఫీలింగ్ అనేది, గ్రేట్ ఫీలింగ్. ఈరోజు నాకు కోరిక తీరింది. నాకు ఒక కోరిక ఉండేది, ఎప్పుడు నేను ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూస్తానా అని. ఆ రోజు నాకు ఆ కోరిక తీరింది. అది సెప్టెంబర్ 17th, 2025. వావ్, ఇది మాత్రం నేను మర్చిపోలేను. సో ఇది అన్నమాట. మా క్రూ మెంబర్స్ అందరూ ఈ వీడియోలో చూసుకుంటూ వాళ్ళు అడుగుతున్నారు వీడియో బాగా చెయ్యాలి, వీడియో మా అందరికీ షేర్ చేయాలి అని అడుగుతున్నాను. నేను ఓకే అందరివి నేను షేర్ చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. సో ఇది అన్నమాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. వావ్, నర్మదా నది మధ్యలో విగ్రహము, చుట్టుపక్కల రంగురంగుల పూల చెట్లు, పాట్స్, అది పూల కుండీలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. అది చెప్పడానికి చూడాలి అంతే, చూస్తే కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము, అంత బాగుంది. పాదం చూడండి, ఎంత పెద్ద పాదం, అసలు ప్రతిదీ డీటెయిల్డ్గా, నెయిల్స్, అబ్బా నిజంగా అండి చాలా చాలా బాగుంది. అసలు నేను కింద నిల్చొని పైన మన అంటే హెడ్, అంటే తల కనపడేటట్టు తీద్దాం అనుకుంటే అస్సలు వీలు కాలేదు. ఖచ్చితంగా ఒక ఎస్కలేటర్ కిందికి వచ్చిన తర్వాతనే నేను అది తీయగలిగాను. అప్పుడు కూడా మనకు ఆయన ఫేస్ కనపడదు అంత క్లియర్గా. అంత పెద్ద విగ్రహం. అసలు ఈ విగ్రహాన్ని చూస్తుంటే 182 meters, 597 feet విగ్రహం. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చాలా పెద్దగా ఉంటుంది అంటారు, దానికంటే పెద్ద విగ్రహం మనది. ఇది కదా మనకు కావాల్సింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ట్రూలీ 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 ఐరన్ మ్యాన్. మనం ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎలా కట్టుబడి ఉండాలనేది ఆయన మనకు చెప్పిన పాఠం. సో అది మనం ఫాలో అవుతే మన లైఫ్లో ఏది కూడా రిగ్రెట్ కావాల్సిన అవసరం లేదు.
వావ్, దట్స్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కిందికి వెళ్తున్నాను కానీ అక్కడే కాసేపు ఉండింటే బాగుండు అనిపించింది. కానీ ఏం చేద్దాం, వెళ్ళాలి కదా. ఇది మ్యూజియం అన్నమాట, ఆయన మ్యూజియం. ఇది ఒక జస్ట్ మనకు హెడ్ మాత్రమే ఇక్కడ ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఆయన గురించి డీటెయిల్గా, ఇది మోదీ గారు ఇనాగరేట్ చేసినప్పుడు ఆయన రాసిన ఉత్తరం ఇక్కడ శిల పైన చెక్కి ఉంచారనమాట, ఆయన సిగ్నేచర్తో సహా. అది మనం చూడొచ్చు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక విగ్రహం కూడా ఇక్కడ ఉంది. దాంతోపాటు మనకి ఈ ఐరన్ విగ్రహం, అది అక్కడికి మనం అంటే ఐరన్ విగ్రహం ద్వారా ఒక లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్కి వెళ్ళి ఆయన ఛాతీ వరకు మనం వెళ్ళేసి అక్కడ ఆయన హృదయం దగ్గర ఇది చూడండి, అక్కడ ఎలా లిఫ్ట్ ఎలా ఉంది అదనేది డీటెయిల్గా చెప్పారు. అక్కడ నుంచి మనం హృదయం దగ్గర నుంచి మనం చుట్టుపక్కల చూడొచ్చు, నర్మదా నది కానీ అక్కడ అందాలన్నీ చూడొచ్చు. దానికి మనకు సపరేట్ టికెట్ ఉంటుంది, 380 రూపీస్. అది పాదాల వరకు వెళ్ళడానికి మనకు టికెట్ 150 రూపీస్. 150 రూపీస్లో మనకి ఇన్ని సదుపాయాలు ఇస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. ప్రతి ఒక్కరూ చూడాల్సినది ఇది. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాము. ఇది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బస్లో, ఆ తర్వాత నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే పింక్ కలర్ ఆటోస్ కనిపించాయండి. పింక్ కలర్ ఆటోస్ ఏంటి, మనము మొత్తం పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల హ్యాండ్లూమ్స్ అనేటివి అవన్నీ ఉంటాయి. అక్కడంతా చుట్టుపక్కల తిరగడానికి పింక్ ఆటోస్ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్లో నుంచి నేను విగ్రహం మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, పింక్ కలర్ ఆటోస్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ నడుపుతున్నారు, చాలామంది లేడీస్ పింక్ కలర్ ఆటోస్ నడుపుతున్నారండి. నిజంగా నాకు ఇది ఇన్స్పిరేషన్గా అనిపించింది. లేడీస్కి ఇంత ప్రోత్సాహం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ అన్నమాట హ్యాండ్లూమ్, ఇక్కడ ఏక్తా మాల్ అని ఒకటి ఉంది, ఇక్కడ మొత్తం హ్యాండ్లూమ్. ఇక్కడ డివైడర్ దగ్గర మొత్తం మనకి వాటర్ ఫౌంటైన్స్, చిన్న ఫౌంటైన్స్ ఉంటాయి. అది రోడ్డు పొడవునా మనకు కనిపిస్తాయి.